ఈ తాపకు కాలం మంచిగైతది బగ్గానలు పడతాయని వాతావరణ శాఖోళ్ళు సాటింపేసిండ్రు రావాల్సిన టైం కంటే 2-3 రోజుల ముందే ఆనతెప్పలు మన దిక్కు కురుకొస్తాయట హీగేముంది రైతులు చిన్నగా మురుసుడు కాదు తొల్త చినుకులు వడుడే ఆల్చం దుక్కులు దున్నాలని చూస్తున్నారు ఆల్రెడీ ఆడాడ దున్నకాలు చాలైనాయి కూడా మరి పంట వేయాలంటే మొదలు కావాల్సింది ఇత్తనాలేనాయే అయితే నీ కల్తీగాళ్ళ కంట్ల కారం కొట్ట రైతుల నాగం చేస్తానికి గిట్ల మోపైరేవురా ఏడ పుణుకులైనా పుట్లకు పుట్లు కల్తీ ఇత్తనాలు దొరుకుతున్నాయి మళ్ళా దుక్కులు దున్నే కాలమాయే మోకా చూసుకొని మొలకలు రాని ఇత్తనాలు కింటాన్లు మార్కెట్లకు దింపిండ్రు మాయగాళ్ళు ఆంధ్రప్రదేశ్ వినుకొండ ఏరియాలో మాచర్ల ఏరియాలో ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ ద్వారా అక్కడి నుంచి నకిలీ పత్తి విత్తనాలు తెప్పించుకొని మందమరి ఏరియాలో రైతులకి సప్లై చేయడం జరుగుతూ ఉంది ఆదిలాబాదు కరీంనగర్ నల్గొండ ఖమ్మం మెదకు ఏ అంతటిదే కథ చేను మంచిగా వస్తది పురుగు పూసి రాదు జప్పున పెరుగుతుంది పంట బగ్గొస్తదని కొత్త కంపెనీల పేరుతోటి ముద్దుగా ప్యాకింగ్ చేసి రైతులకు అంటగడుతుర్రు వ్యవసాయ ఆఫీసర్లకు పోలీసులకు మతలా వందే వరకు దుకాణాల మీద పడ్డారు ఎవరైనా రైతులు డీలర్ల దగ్గర మాత్రమే కొనాలి కొనేటప్పుడు విత్తన రసీదుకు సంబంధించిన బిల్స్ అన్ని కూడా తీసుకొని సీజన్ అంతా అయిపోయేంత వరకు కూడా భద్రపరచుకోవాలి కల్తీగాళ్ల మాయల వడొద్దని నాగర్ కర్నూలు జిల్లా బిజినెపల్లిలో గిట్ల ప్రచారం చేస్తున్నారు వ్యవసాయ ఆఫీసర్లు ఈ ముచ్చటి ఇట్లుంటే అదనుకు సరిపోను ఇత్తనాలు అందక తిప్పల పడుతురు రైతులు పాకెట్ల కోసానికి ఇంతింత పొడుగుత లైన్లు ఒగో కాడ నూకేసుకుంటుర్రు కూడా ఆధార్ కార్డుకు 2 ఇస్తున్నారు మరి ఇవి మాకు ఇంకా ఎక్కువ కావాలి మాకు ఈ పాకెట్లు సరిపోవు ఆదిలాబాద్ దిక్కు ముందే మహారాష్ట్ర వ్యాపారులకు అమ్మేసిర్రట దుక్నపోళ్ళు మనతాన సీజన్ చాలే వరకు దొరుకుతలేవు అన్నట్టు కల్తీగాళ్ళ పని పడుతున్నట్టే జర ఇత్తనాలు సుతా సరిపోను సప్లై చేయురి సార్లు రైతులకు తిప్పల కాకుండా